హాయ్ అండి. నమస్తే. నీలి నీడలు మూడవ భాగం. రంగురంగుల దీపాలతో, వివిధ వర్ణముల దుస్తుల శోభతో, రకరకాల భాషలతో, రంగేళ్లు యువకులతో దీపావళి తనను తాను అలంకరించుకుంటోంది. దీపావళి రోజున క్లబ్బులో సితారా నాట్యం చేస్తుందని నెల రోజుల ముందుగానే అందరికీ తెలుసు. కాబట్టి క్లబ్బు కిటకిటలాడుతోంది. ఆ రోజు నుంచి పుష్ప మళ్ళీ ఆ క్లబ్బుకు రాలేదు. త్రివేది ఒక్కడే వెళ్ళాడు. ఆ రోజున త్రివేదిని సితార మరీ మరీ రమ్మని ఆహ్వానించింది. నాట్యం ప్రారంభమైంది. సాధ్యమైనంత వరకు తన వంపు సొంపులతో ప్రేక్షకుల్ని మురిపిస్తూ సితార డాన్స్ చేస్తుంది. ఇంగ్లీషు ట్యూను కమ్మగా వినిపిస్తుంది. రంగమంతా ఆకుపచ్చ రంగు ప్రసరిస్తూ అది మరో లోకం కాబోలు అనిపిస్తుంది. త్రివేది తన్మయత్వంతో తిలకిస్తున్నాడు. అంతలో అతని చేతి మీద మృదువుగా వెచ్చని ఓ చెయ్యి పడింది. ఆ చేతి స్పర్శతో అతని రక్తపుదారులన్నీ వరద వచ్చినట్లు పొంగాయి. పక్కకి తిరిగి చూశాడు. ఆమె మిసెస్ జాధవ్. ఇంకా కోపం పోలేదా మిస్టర్ త్రివేది? అంది 1000 వీణల శృతిగా. కోపమా? అసలు ఏమైనా ఉండి ఉంటే ఆ హస్తస్పర్శతో ఆ కాస్త అంతరించిపోయింది. మిసెస్ జాధవ్ చప్పున అతని చేతిని వదిలేసి తన సుందర సుకుమార హస్తాలతో అంతకంటే అందమైన ముఖకమలాన్ని దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగింది. త్రివేదికి కాస్త భయం వేసింది. ఎవరైనా తమని కనిపెడుతున్నారేమో అని కలియ చూశాడు. ఎవ్వరూ చూడడం లేదని స్థిమితపడ్డాడు. కానీ తమ వెనుక వరుసలోనే కూర్చుని మొదటి నుంచి అత్యాసక్తితో ఈ దృశ్యాన్ని వీక్షించుతున్న ధనమ్మాళ్ళని వారు చూడలేదు. ఆమె దుఃఖిస్తున్నది. ఆ దుఃఖభారంలో ఆమె వేదన ఎంత ఉధృతంగా ఉందో తెలియచేస్తుంది. ఆమె సుందరమూర్తి, స్త్రీ. ఆమెను ఓదార్చడం తన కర్తవ్యం మాత్రమే కాదు, అదృష్టం కూడాను అనుకున్నాడు త్రివేది. పురుషుడు తను ఎంతగా ద్వేషిస్తున్న స్త్రీ అయినా సరే ఆమె ఏడుస్తుంటే మాత్రం సహించలేడు. ఓదార్చి దగ్గరకైనా తీసుకుంటాడు, లేదా తనని దూరంగా తోసేస్తాడు. చూస్తూ మాత్రం ఊరుకోలేడు. చంచల్ అని పిలిచాడు త్రివేది. అది ఆమె పేరు. ఆమెకు సన్నిహితులైన వారందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. ఆమె తలెత్తి చూసింది. ఆమె నీలపు కన్నులలో నీలినీడలు పారాడుతున్నాయి. చంచల్, అలా తోటలోకి వెళ్దాంరా అన్నాడు మెల్లగా. ఆమె అతన్ని అనుసరించింది. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ చూసి మెల్లగా రాక్షసి, అతన్ని కూడా బుట్టలో వేసుకుంది అని మెటికలు విరిచింది ధనమ్మాళ్. అది క్లబ్బుకు సంబంధించిన గార్డెన్. రకరకాల పువ్వులు విరగబూసి ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరీక్షిస్తే అందులో ఒక పువ్వుకి కూడా వాసన లేదన్న విషయం తెలుస్తుంది. మధ్య మధ్య చక్కని లాన్ ఉంది. కొంచెం దూరంగా దీపపు కాంతి పడని చోట కూర్చున్నారిద్దరు. మిసెస్ జాధవ్ ఒక్కొక్క గరికిపోచనే తెంచుతూ కూర్చుంటే వనలక్ష్మి అనిపించు నాయంకి, ఒయ్యార మొలికించు నాయంకి అన్న గీతం త్రివేది గొంతులో కొట్టుకులాడింది. చంచల్, ఎందుకు ఏడుస్తున్నావు? నీ మీద నాకేమీ కోపం లేదు గాని నీ ప్రవర్తనకి కొంచెం అసహ్యం కలిగిన మాట నిజమే అన్నాడు త్రివేది. ఆమె చప్పున తలెత్తి చూసింది. అసహ్యమా? అసహ్యం కలిగిందా నీకు త్రివేది? ఆ రోజున నేనేం మాట్లాడానో నాకే తెలియదు. ఆ క్షణంలో నాకు నువ్వు తప్ప మరొకళ్ళు కనిపించలేదు. అందుకే అలా అన్నాను. అది తప్పైతే క్షమించలేవా? అంది మెల్లగా. ఏమిటి చిత్రం? ఆ క్షణంలో తను తప్ప ఇంకెవరూ కనిపించనే లేదా? ఏమిటి దీని అర్థం? కొంపదీసి నన్నేమి కోరడం లేదు కదా? ఒకవేళ అలా జరిగితే నేను ఏం చెయ్యాలి? అది పుష్పకి ద్రోహం కాదా? అయినా ఈమె ఆకర్షణ నుంచి తప్పించుకోవడం ఎలాగూ? భూమి తల్లక్రిందులయ్యి ప్రపంచం మునిగిపోవడమైనా సాధ్యం కావచ్చును గాని ఈమె ఆకర్షణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నిజం చెప్పాలంటే ఈమెను తరుమాత్రం కోరడం లేదు. అంతరాంతరాళల్లో ఏమూలో దాగి ఉన్న ఈ నిజం ఆత్మ పరీక్షతో బయటికి రావడం చూసి భయపడ్డాడు త్రివేది. ఈ సుందరి ప్రతి నలుగురు కలుసుకుని చేసే చర్చలలో ప్రధానాంశంగా ఉంటున్న ఈ అప్సరస, ఈమె పొందిన ప్రతి పురుషుణ్ణి ఢిల్లీ చక్రవర్తిని భ్రమింపజేసే మోహనాంగి తనని కోరుతుంది. ఎంత చిత్రం! ఏమిటి ఆలోచన త్రివేది? అన్నదామె చిరునవ్వుతో. కనులలో నీడలు, నవ్వులో కాంతులు కలిసి నల్ల కలువలు తెల్ల కలువలు విచ్చిన సరస్సులా ఉంది ఆమె సుందర వదనార విందం. ఏం లేదు, ఇవాళ నీవన్న మాటలకి అర్థం ఆలోచిస్తున్నాను. బహుశా ఈ మాటలు అనడం ఎన్నో తడవాయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు వెటకారంగా. మిసెస్ జాధవ్కి మతిపోయింది. ఇతను తనని అవమానిస్తున్నాడా, బుద్ధి చెబుతున్నాడా? ఏదీ ఆమెకు అంతుపట్టలేదు. కానీ ఆమె తన వలను వెనక్కి లాగదలుచుకోలేదు. తల పక్కకు వాల్చి మునిపంటితో పెదవిని నొక్కిపట్టి, నువ్వు నన్ను అవమానిస్తున్నావా త్రివేది అని అడిగింది. అవును, అందరూ నిన్ను గురించి అనుకునే విషయమే అది. ఈనాడు నీవు నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదని అంటూ ఉంటే అందులో అసత్యమెంతో సత్యమెంతో తూచి చూసుకోవడం నా తప్పంటావా చంచల్? త్రివేది, నువ్వు నన్ను అలాగే తలుస్తున్నావా?
మీ మగవాళ్ళంతా దయాదాక్షిణ్యాలు లేకుండా నన్ను అనుభవించాలని చూశారు. నేను ఎక్కడికి వెళితే అక్కడికల్లా నన్ను వెంటాడి నాకు శాంతి లేకుండా చేశారు. నా సౌందర్యమే నాకు శత్రువైంది. వారి నుంచి నన్ను నేను రక్షించుకోవడం పెద్ద సమస్యగా పరిణమించింది. నేను వివాహం చేసుకున్నాను, అయినా ఈ బాధ అలాగే ఉంది. వీళ్ళు నన్ను ఆరాధించటం లేదు త్రివేది. నన్ను మొక్కల కింద కోసి బాధిస్తున్నారంటే నమ్ము. అప్పుడు నేనేం చేశానో తెలుసా? వీళ్ళందరినీ ఆకర్షించి నా కనుసన్నల్లో మెలిగేటట్టు తయారు చేసి నన్ను రక్షించుకున్నాను. కానీ నాకు చెడ్డ పేరు వచ్చింది. అయినా పర్వాలేదు, నాకు శాంతి లభించింది. ఇప్పుడు చెప్పు త్రివేది, నాది తప్పంటావా? అంది చంచల్. ఆమెదు తప్పైనా కాకపోయినా ఇక తను జవాబు చెప్పవలసిందేమీ లేదనుకుని, నీది తప్పో కాదో చెప్పే అర్హత నాకేముంది చంచల్ అన్నాడు. అర్హత అంటూ ఎవరికైనా ఉంటే అది నీకే ఉంది త్రివేది. ఇన్నాళ్ల నుంచి మగవాళ్ళంటే నాకు గౌరవం లేదు, పైగా అసహ్యం కూడాను. చాలా చిన్నతనంలోనే నాకు ఆ భావం ఏర్పడింది. ఆ రోజున మొదటిసారిగా నువ్వు క్లబ్లో ప్రవేశించిన రోజున నిన్ను చూశాను. నేను ఇన్నాళ్ల నుంచి ఏదో పోగొట్టుకుని అన్వేషిస్తున్నట్లు అది నీవేనని అనిపించింది. ఆనాటి నుంచి మొన్నటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. నేను చేసే పని తప్పో ఒప్పో నిర్ణయించుకోవడం నాకు సాధ్యం కాలేదు. అందుకే ఆ విషయం ఆలోచించటం మాని కాలము పరిస్థితులు ఎటు నడిపితే అటు నడవాలని నిశ్చయించుకున్నాను. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమైనా సరే ఇది జరగక తప్పదు అని నిట్టూర్చిందామె. ఇది నిజంగా చాలా క్లిష్ట సమస్యే. తాను వివాహితుడు, ఆమె కూడా వివాహితే. కానీ ఇద్దరూ ఆ బంధనాన్ని లెక్క చేయటం లేదు. మనసుకు నచ్చని ఈ వివాహ విధి వల్ల వ్యక్తులకి సుఖం లేనప్పుడు అసలు ఈ వ్యవస్థ ఎందుకింత సుస్థిరమైంది? నీవు నన్ను అపార్థం చేసుకోకు త్రివేది. నేనొక పూర్వకాల కుటుంబంలో పుట్టాను. నాన్న అస్తమానం వాళ్లకి వీళ్లకి తగులు పెట్టి డబ్బు సంపాదించేవాడు. ప్రపంచంలో ఆయన ప్రేమించేది ఆరాధించేది ఆ డబ్బే. భార్య పిల్లలు ప్రేమ అనే ఈ మాటలు ఆయన దృష్టిలో చాలా అర్థం లేని పదార్థాలు. ఆయనంటే ఇంట్లో అందరికీ గడగడ. ఆడపిల్లలు కాస్త అలంకరించుకుని ఆయన కళ్ళబడితే చాలు చీల్చేసేవాడు. ఒక రోజున నేను రిబ్బను పెట్టుకున్నానని చావబాదాడు. ఆయన మూలంగానే మగజాతంటే అసహించుకోవడం భయపడడం జరిగింది. మా అమ్మ చాలా అందగత్తె. ఆమె నడుస్తుంటే ఎవరో మహారాణి నడిచినట్లుండేది. మా నాన్నని చూస్తే ఆమెకు అపరిమితమైన భయం. ఇక మా నాయనమ్మ మా అమ్మను ఏ విధంగా హింసించుదామా అనేది తన జీవితాశయంగా ప్రవర్తించేది. ఎన్నో రాత్రులు మా అమ్మ నిశ్శబ్దంగా రోధించడం చూశాను. మాకు చాలా డబ్బుండేది, కానీ ఒక్క నౌకరైనా లేడు. పని యావత్తు అమ్మే చేసేది. అప్పుడు నాకు 12 ఏళ్ళు. ఒక రోజున మా బాబాయి కలకత్తా నుండి వచ్చాడు. మా అమ్మ మోహంలో కాంతి కనిపించింది. బాబాయి వారం రోజులున్నాడు. ఆ వారం రోజులు అమ్మ జీవితంలో తేనెవెన్నెలలు కురిశాయని ఇప్పుడు అర్థమవుతుంది. మా బాబాయి చాలా అందగాడు, చదువుకున్నవాడు. అమ్మంటే ఆయనకొక దేవత. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకనాడు ఉదయాన్నే లేచాను. మా అమ్మ చనిపోయి ఉంది. చక్కని ఆమె ముఖం వికృతంగా ఉంది. నాన్న మౌనంగా కూర్చుని ఉన్నాడు. బాబాయి అమ్మ శవం దగ్గర కూర్చుని 2 చేతుల్లో మొహం దాచుకుని దుఃఖిస్తున్నాడు. నన్ను చూసి ఎవ్వరూ జాలిపడలేదు. తల్లి చనిపోయిన పిల్లనని ఎవ్వరికీ దయ కలగలేదు. నేను అలాగే నిలబడి అమ్మ వంక చూస్తున్నాను. ఎందుచేతను నాకు ఆ రోజున ఏడుపు రాలేదు సరిగదా. ఇక అమ్మ సుఖపడుతుంది అనిపించింది. హఠాత్తుగా బాబాయి లేచి నిలబడి పిడికిలి బిగించి నాన్న వంక ఉరిమి చూస్తూ, నువ్వే చంపావు. ఆమెను హింసించి హింసించి ప్రాణం తీశావు. ఆమె దేవత, దేవతని పోగొట్టుకున్నావు అని మళ్ళీ ఏడవనారంభించాడు. నాన్న మోహంలో క్రూరమైన నవ్వొకటి కనిపించింది. బాబాయి అలా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడు. అంతసేపు నాన్న నవ్వుతూనే ఉన్నాడు. ఆ తరువాత అమ్మను తీసుకెళ్ళిపోయారు. తరువాత 4 రోజులకి ఎవరో అనుకుంటుంటే విన్నాను. అమ్మ బాబాయి ఏదో తప్పు చేశారని. నాన్న కోప్పడితే అమ్మ విషం మింగిందనీను. నాకు మా నాన్నంటే ఇదివరకే ఉన్న అసహ్యం 100 రెట్లు పెరిగింది. కొన్నాళ్లకి నాకు సవతితల్లి వచ్చింది. లోకంలో సవతితల్లులంటే రాక్షసులనే అపవాదు ఉన్నందువల్ల నేను చాలా భయపడ్డాను. నా సవతి తల్లి నాకంటే 4 ఏళ్లే పెద్దది. 16 ఏళ్లుంటాయి. ఆమె రాకతో నాలో ఉన్న మానవ ద్వేషం కొంత నశించిందనే చెప్పాలి. ఆమె ఎన్నో కథలు చెప్పేది. మా నాయనమ్మకు మాత్రం మా ఇద్దరి స్నేహం అసహజంగా కనిపించేది. సర్కస్లో పులి మేక ఒకే పళ్ళెంలో నీళ్లు తాగుతుంటే ప్రేక్షకులు ఆశ్చర్యంగా చూసినట్లే చూసేదావిడ. నా సవతి తల్లికి కూడా అమ్మలాగే నాన్నంటే భయం, అంతేకాదు అసహ్యం కూడాను. ఒకరోజున నాయనమ్మ పిన్నిని బొగ్గపోట్లు పొడుస్తూ తిడుతోంది. ఆ మాటల్ని బట్టి పిన్ని నాన్నకివ్వాల్సిందేదో ఇవ్వడం లేదనుకున్నాను. పిన్ని కూడా అమ్మలాగే రాత్రిళ్ళు నిశ్శబ్దంగా విలపించటం విన్నాను. ఈ విధంగా 4 ఏళ్లు దొర్లిపోయాయి. అప్పటికి నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను.
నాకు పెళ్ళయింది. జాదవ్ కూడా భాగ్యవంతుడే. అతడు నాతో కూడా వ్యాపారం చేయడానికి వచ్చిన వాడితో లాగానే ప్రవర్తించాడు. నాకు సహజంగా మగజాతి అందన్న అసహ్యం మరింత ఎక్కువైంది. తరువాత ఏడాదికి కాబోలు పిన్ని నన్ను పిలిపించింది. ఏమిటి పిన్ని అని అడిగాను. చంచల, కూతురువైనా స్నేహితురాలవైనా నువ్వే. నేను ఈ ఇంట్లో ఇంక ఉండలేను, రాత్రికి వెళ్ళిపోతాను అంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు పిన్ని అని అడిగాను. పిన్ని ఒంటరిగా వెళ్ళదని తెలిసి కూడా ఈ పని ఎప్పుడో చేయాల్సిందావిడ. పిన్ని మోసపోతుందేమో అనిపించింది ఎందుకనో. ఈ మాటే ఆమెతో అన్నాను. ఆమె కొంచెం సేపు ఆలోచించి, ఈ ఇంట్లో బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు చంచల. ఆ సంగతి నీకు తెలుసు. ఎలాగూ చేసుకోక తప్పని ఆ ఆత్మహత్య మోసపోవడమే జరిగితే ఆనాడే చేసుకుంటాను. ఈలోగా జీవిత మాధుర్యం కాస్తైనా చవిచూస్తాను అంది. ఆమె చెప్పింది నిజమే. స్త్రీకి కావాల్సింది డబ్బు కాదని కొందరంటే, డబ్బే స్త్రీకి కావాల్సిందంటారు మరికొందరు. అమ్మ పిన్ని కూడా నాన్నతో సుఖం అనుభవించలేదు. కానీ ఇంకో చోట అనుభవిద్దామని ఆశించారు. అది అసంభవమే అవుతుందని అంతరాంతరాలలో వాళ్ళకి తెలియకపోలేదు. పిన్ని చనిపోబోతుంది. ప్రేమ పర్యవసానం ఫలితం మరణమే అయితే ఈ ప్రపంచంలో స్త్రీ ఎందుకు ప్రేమించకుండా ఉండలేకపోతుంది? బుర్ర పగలగొట్టుకున్న ఈ ప్రశ్నకు జవాబు రాలేదు. పిన్నిని అడిగాను. పిన్ని నా వంక ఆశ్చర్యంగా చూసి ఇలా అంది. స్త్రీ జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తుంది చంచల్. ఆ ప్రేమ పెళ్లి కాకముందు కలిగి అతన్నే వివాహమాటడం సంభవిస్తే సీతా సావిత్రి అవుతుంది. విధి వక్రించి పెళ్లైన తరువాతనే ప్రేమించటం జరిగితే అహల్య తార అవుతుంది. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. ఆనాడే పిన్ని వెళ్ళిపోయింది. పెంపుడు కుక్క తప్పిపోతే పడే బాధ కన్నా నాన్న నాయనమ్మ ఎక్కువగా బాధపడలేదు. తరువాత ఏడాదికి కాబోలు పిన్ని దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. చంచల్, ఆ రోజున చేసుకుంటాను అని చెప్పిన ఆత్మహత్య ఇప్పుడు చేసుకోబోతూ నీకు ఉత్తరం రాస్తున్నాను. మోసపోయానని నేనేమీ విచారించటం లేదు. ఈ సంవత్సరం నుంచి నేను అనుభవించిన సౌఖ్య జ్ఞాపకాలే 3 జన్మలకు చాలు. నేనొక మాట చెబుతాను, వింటావా చంచల్? మగవారి మీద నీ సౌందర్య చాకచక్యాలు ప్రయోగించి కసి తీర్చుకోవాలని నా కోరిక. మగవాడు మధురలాంటివాడు. మత్తు కలిగించి మంటగలుపుతాడు. మగవాడిని మాత్రం నమ్మొద్దు. నమ్మినట్లే నటించి నీ చుట్టూ పరిభ్రమణం చేయించుకో. ఇది ఆ ఉత్తరం. పిన్ని చనిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు. తరువాత ఢిల్లీ వచ్చినప్పటి నుంచి పిన్ని అంతిమ సందేశాన్ని అక్షరాలా పాటిస్తున్నాను. ఇప్పుడు చెప్పు త్రివేది, నేను మగజాతిని అసహించుకోవడానికి తగిన కారణం ఉన్నదంటావా లేదంటావా అని అడిగింది మిసెస్ జాధవ్. కొందరిని ఎల్లకాలము మోసగించవచ్చు, అందరినీ కొంతకాలం మభ్యపెట్టొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగించగలవా చంచల్ అన్నాడు త్రివేది. ఎప్పుడూ సాధ్యం కాదు త్రివేది. కానీ మగవాడిని కవ్వించి ఆకర్షించి అందకుండా హింసించటంలో నాకేదో రాక్షసానందం కలిగింది ఇన్నాళ్ళు. ఇప్పుడు మాత్రం నేను విషకన్యను కాను. ఆపుకోలేని ఆకర్షణ నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. నేను వివాహితనని నాకు తెలుసు. సాంఘికంగా వివాహానికి విలువున్నదేమో కానీ నీతికి ఆ విలువకి మాత్రం కొన్ని మైళ్ళ దూరం ఉంది. అయినా నాకేది కావాలని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తానో దాన్ని పొందాలి అనుకోవడం అంత అసహజమా అని అతని కళ్ళల్లోకి అదో మాదిరిగా చూసింది. ఈమె తన నుంచి పొందాలనుకుంటున్నదేమిటి? ఈ ఆవేశాలకు ప్రేమలకు సామాన్యంగా అదే గమ్యం. అదే తమకు కావాలని సూటిగా చెప్పే ధైర్యం ఆడవాళ్లకు లేదు. అందుచేతనే వాళ్ళు ఈ బ్రతుకులు అడుగడుగునా మోసపోయి కాలుజారి పడిపోతూనే ఉంటారు. ఆ పెడదారి దొక్కడం తమకి ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే అనే సంగతి విస్మరించి మగవాడు మోసగాడని నేరమంతా వాడి నెత్తిన రుద్ది అవస్థపడతారు. నీవు నన్ను ప్రేమించాను అని భ్రమపడుతున్నావేమో చంచల్ అన్నాడతను అదో మాదిరిగా. భ్రమ అయితేనేంగాక, చాలా అందమైన భ్రమ అని నువ్వు ఒప్పుకు తీరాలి అని చేతిలోని గడ్డిపోచును తుంచివేసిందామె. నువ్వు నా నుంచి ఏం పొందాలనుకుంటున్నావు? స్నేహం గనుక అయితే స్త్రీ పురుషుల స్నేహం చివరికి వాంఛకే దారితీస్తుంది. ఈ విషయం నువ్వు ఆలోచించావా చంచల్ అని నవ్వాడు త్రివేది. ఠాగూర్ వాక్యం నీకు గుర్తులేదా త్రివేది? కళ్ళు రెండూ పీకి పారేసి నీకు దివ్యదృష్టి వస్తుందంటే ఎంత అసందర్భంగా ఉంటుందో, కామం మిథ్య అంటే అంత అసందర్భంగానే ఉంటుంది అన్నారు. సామాన్యంగా స్త్రీ అత్యంత సౌఖ్యానుభూతి చెందేది 2 సమయాల్లో. ఒకటి తను ప్రేమించిన పురుషుడి కౌగిట్లో ఉన్నప్పుడు, 2 కన్నబిడ్డను లాలించేటప్పుడు. ఈ 2 అనుభవాలు పురుషుడు ఏనాడూ అర్థం చేసుకోలేడు అని నవ్విందామె. దూరాన్నించి నృత్య గీతాలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంది. నీలంగా మెరుస్తున్న ఆకాశం నక్షత్రాలలో మొఘల్ సామ్రాజ్ఞి ధరించే జరీపూల నీలి ముఖమల్ రవికలా ఉంది. సౌందర్య సామ్రాజ్ఞి చెంచల్, నూర్జహాన్, హెలెన్, రాణి పద్మినీల వంటి అందగత్తె చెంచల్,
తన గర్వాన్ని మరచి తనకీనాడు ఆత్మార్పణ చేసింది. ఇది ఎంతవరకు నిజం? అయినా అది కొంతకాలం తర్వాత మోసమని తెలిస్తే తను ఇంత బాధపడడు. కొన్నాళ్లైనా ఈ చంచల యువతి చెంచల తనదవుతుంది. మరి పుష్ప జ్ఞాపకం వచ్చేసరికి అతను కొంచెం మారిపోయాడు. మిసెస్ జాధవ్ అది గ్రహించింది. నేను నీకు ఏ విధంగానూ అడ్డురాను త్రివేది. సామాన్యంగా ప్రేమలు 2 కారణాల వల్ల అంతమవుతాయి. ఆ యువతి అవివాహిత అయితే గర్భవతి కావచ్చు. అప్పుడు బాధ్యత తనపై పడుతుందనే భయం వల్ల అంతమవుతుంది. ఆర్థికంగా ఆమె భారం తనే మోయవలసి వచ్చినప్పుడు అంతమవుతుంది. ఈ 2 మనకి అడ్డురావు అంది. అంతేకాదు చెంచల, ఆమె మరో పురుషుడితో, అతను వేరొక స్త్రీతో మాట్లాడితే కూడా అసూయ కలుగుతుంది. తన సొత్తుని ఎవరో అపహరించుకుపోతున్నారనిపిస్తుంది. అసూయ హత్యలకి కూడా దారితీస్తుంది అని ఆమె ప్రత్యుత్తరం కోసం తలెత్తి చూశాడు. అసూయ? అవును, అదే అమ్మని పిన్నిని చంపింది. బహుశా నన్ను అది చంపొచ్చు. అయినా మృత్యువు భయపడవలసినంత భయంకరమైంది కాదు త్రివేది అంది మెల్లగా ఆమె. అంటే చావు భయపడాల్సినంత భయంకరమైంది కాదా? ఎలాంటిది యువతి? ఏమిటి ఇవిడ రాక్షసత్వం? ఇంత విచిత్ర ప్రకృతి కనుకనే ఈమంటే అందరూ ఆరాధిస్తారు. నిజంగా స్త్రీకి అంతకన్నా గర్వకారణం ఇంకేముంటుంది? ఈమెను పొందడం కూడా ఒక భాగ్యమే. కానీ ఈ సంగతి తెలిస్తే పుష్ప ఏమనుకుంటుంది? తాను నిజంగా ప్రేమించేది పుష్పని, తన సర్వస్వం ఆమె. కానీ ఈమె ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేకపోతున్నాడు. అది బలవత్తరంగా తనను ప్రలోభ పెడుతుంది. పుష్ప మీద ప్రేమ ప్రశాంత సరోవరం లాంటిది. చెంచలపై వాంఛ నయాగరా జలపాతం లాంటిది. బహుశా ఆ జలపాతంలో ఎముకలు చూర్ణం అయిపోవచ్చు. అయినా తను తప్పించుకోలేడు. ఈమె నుంచి తప్పించుకుపోగలగడం తన శక్తికి మించిన పని. ఈమె మీద వాంఛతో తన సర్వాంగాలు దహించుకుపోతున్నాయి. ప్రేమ అనేది వాంఛ. దానికే ప్రాజ్ఞులు ప్రేమ అనే ముద్దు పేరు పెట్టి ఆనందిస్తున్నారేమో. యువతీ యువకులు ఈనాడు భ్రమిస్తున్న ప్రేమ పుచ్చకాయల్లోని నీరు లాంటిది. మరి పుష్ప మీద ప్రేమకి, ఈమె మీద వాంఛకి ఎందుకింత భేదం? 2 వాంఛలే. అయితే ఇది ఇంత బలవత్తరంగా ఉందేమిటి? అతని ఆలోచనల్లో ఉండగానే అతని చేతి మీద మృదువుగా వెచ్చగా ఉన్న చెయ్యి పడింది. చెంచల్, విషకన్య అంటూ ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఆ సమయంలో పుష్ప జ్ఞాపకం వచ్చింది గాని అభాగ్యురాలైన తన ఇల్లాలు జ్ఞాపకమే లేదు. మద్రాసు మహానగరంలో ఎండ కూడా ఎంతో అందంగా ఉంటుంది. భారతావనిలో ఇన్ని పట్టణాలున్నాయి కానీ మద్రాసులో ఉన్న సుఖము, ఆనందము మరి ఇంకెక్కడా లేదు. అలాంటి సుందరమైన నగరం కూడా ఆమెకు ఏమాత్రం ఆనందం కలిగించటం లేదు. ఇంటి వద్ద పిల్లలిద్దరూ ఏమయ్యారు? అత్తగారు పెద్దది, పిల్లలతో ఏ అవస్థ పడుతుందో. బాబుకి పొద్దున్నే పాలు కావాలి, పాపకి చల్ది అన్నంలోకి వెన్నుండాలి, మామగారికి అప్పుడే కోసిన కూరలు గానీ పనికిరావు. ఇవన్నీ అత్తగారికి జ్ఞాపకం ఉంటాయా? ఆమె అమర్చగలదా? ఆమె హృదయం తన పసికందుల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ చదువు తనకేమాత్రం వంట పట్టడం లేదు. తను చేరిన ఈ 3 నెలల్లోనూ తనకి హిందీ, ఇంగ్లీషు అక్షరాలు కూడా సరిగ్గా రాలేదు. ఉపాధ్యాయుని ఎంత ఓపికగా నేర్పిస్తుంది. తన కథ మామగారి ద్వారా విన్నది కాబోలు మరింత శ్రద్ధ చూపుతుంది తన విషయంలో. అయితే సహాధ్యాయులు మాత్రం చాటుమాటుగా తనని అపహాస్యం చేస్తున్నారు. తననెవ్వరూ పలకరించరు. బహుశా తప్పు ఆమెదే అయి ఉంటుంది. తను ఎక్కువగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు. అది ఆమె దోషం. పొద్దున్నే లేచి కాలకృత్యాలు నిర్వర్తించి కాఫీ తాగడం, 12 గంటలకు అందరితో పాటు 4 మెతుకులు తినడం, చదువుతూ కూర్చోవడం, ఇది ఆమె దినచర్య. పనిలేనందున ఆలోచనలు ముసిరి మనసు పాడవుతుంది. అస్తమానం పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళకి ఉగ్గు వేయడం దగ్గర నుంచి అన్ని విషయాలు పదే పదే జ్ఞప్తికొస్తున్నాయి. ఆ జ్ఞాపకాల మధ్య ఈ అసహాయ స్థితిలో ఆమెకు ఒక కోరిక కలుగుతుంది. ఆ వెంటనే భర్త గుర్తుకొస్తున్నాడు. ఇంతకీ చదువుకున్నాక ఆయన తనను అంగీకరిస్తారా? అప్పుడు తనంటే ఇష్టం లేకపోతే తన ఈ శ్రమంతా వృధాయే. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆమె నగరమంతా తిరిగి చూసింది. ఒక స్నేహితురాలు, అంతకంటే పరిచయస్తురాలంటే బాగుంటుంది. తనని పట్నం చూపడానికి తీసుకువెళ్ళింది. అప్పుడు బీచ్ కూడా చూసింది. సముద్రాన్ని చూడడం అదే మొదటిసారి ఆమెకు. కనుచూపు మేరలో తీరం లేదు. ఆ అఖండ జలరాశి మధ్య అక్కడక్కడ స్టీమర్లు మాత్రం కానవస్తున్నాయి. మొదట ఓడ స్పష్టంగా కనిపిస్తుంది. తరువాత కనపడనట్లుంటుంది. ఆఖరికి అసలే కనపడకుండా అదృశ్యమైపోతుంది. భూమి గుండ్రంగా ఉండేదన్న విషయానికి ఇదొక నిదర్శనమని ఓ సహాధ్యాయిని చెప్పింది. ఒకదాని వెంట ఒకటి విసుగనేది లేకుండా వస్తాయి అలలు. ఒక్కొక్కసారి పెద్ద అల వచ్చి మళ్ళీ వేగంగా వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు అమ్మమ్మ సముద్రంలో
శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటే శేషపాన్పుడై శయనిస్తాడని చెప్పింది. మరి ఈ స్టీమర్లలో వెళ్లేవారికైనా ఎప్పుడైనా ఆయన కనిపించాడేమో? తనకి ఆ కలడు కలండనేవాడు అసలు కలడో లేడు. నిజంగా దేవుడే ఉంటే తను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తుంది. మరి తనని తన పిల్లల్ని విడదీసి ఇంత బాధిస్తున్నాడే. తను ఆ సముద్రంలో పడితే భగవంతుడు దర్శనమిస్తాడా? ఈ మమకారాలు, సంసార తాపత్రయం ఇవన్నీ వదులుకుంటే ఆ జగన్నాథుని సన్నిధి చేరవచ్చునా? ఈ చదువుకున్న తనను ఏ కాశీకో భద్రాచలమో పంపితే బాగుండేది. అవును, భద్రాచలం. అక్కడ రామదాసు తరించాడు. శ్రీరామచంద్రమూర్తి పిలిస్తే పలికే దైవం. తనలాంటి ఆభాగినులకు ఆ పరమదయామూర్తి పాదాల వద్దని నిష్కృతి లభిస్తుంది. తనకి చదువు రాదు, పిల్లల మీద మమకారము పోదు. తండ్రి శ్రీరామచంద్ర, నాకు ఆ పసిపిల్లల మీద అనురాగాన్ని అంతం చేయి ప్రభు అని చేతులు జోడించి ప్రార్థించిందామె. పక్క కిటికీలోంచి కిలకిలా నవ్వులు వినిపించాయి. తనను చూసేవారు నవ్వుతున్నారు. ఒకసారి తన కేసి చూసుకుంది. చేతులు శిరస్సు మీద జోడించున్నాయి. జుట్టు చింపిరిగా ఉంది. మాసిన చీర, రెండు కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తుంది. తన దీనస్వరూపం వాళ్ళకి నవ్వెలా కలిగించిందో అర్థం కాలేదు. యథార్థమే సౌందర్యం అన్నాడు కీట్స్ మహాశయుడు. ప్రస్తుతం ఈ యథార్థంలో ఏమాత్రం సౌందర్యం ఉన్నది అన్న విషయం ఆలోచనీయాంశం. ఆ హాస్టల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు అనే కన్నా నగలు, చీరలు ఎన్నెన్ని రకాలున్నాయో, ఎవరెవరికి ఎన్ని ప్రేమలేఖలు వస్తున్నాయో రీసెర్చ్ చేస్తున్నారు అనడం ఉత్తమం. రంగురంగుల సిల్కు దుస్తులు ధరించిన ఆ యువతీ బృందంతో రంగురంగుల చాక్లెట్లు పోసిన సీసాలా ఉంది ఆ హాస్టల్. దారిని పోయే ప్రతివాడు ఆ వన్నెల చాక్లెట్లను చూసి ఓ క్షణమాగి లొట్టలు వేసిగానే కదలడు. ఆ దృశ్యం చూసిన ఈ చాక్లెట్లు సీసాలోంచి బయటికి దూకాలని ఉబలాట పడతాయి గాని వార్డెన్ మూత గట్టిగా బిగించి పెట్టడం వల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది. ఇలాంటి ఈ యువతీ బృందం ఆమె హృదయాన్ని అర్థం చేసుకోలేదంటే ఆశ్చర్యమేమిటి? అందుకనే అంత క్రూరంగా నవ్వగలిగారు. జీవితంలో అపస్వరాల నుండి సుస్వరాలను విడదీయడానికి కొన్ని తెలివితేటలుండాలి. అప్పుడప్పుడు అపస్వరాలనే సుస్వరాలని భ్రమిస్తారు. కొరివిదయ్యాలే మార్గదర్శక దీపాలని అపోహపడతారు. మానవ యంత్రాలను తయారు చేసే ఈ విద్యాలయాలను మహా సున్నితమైనవని అనుకోవడం కూడాను. ఇక్కడ తయారైన వారు భావి భారత పౌరులై దేశ దేశాలకు భారతీయ సంస్కృతిని పరిచయం చేయాలని నేడు దేశం ఆశిస్తుంది. ఆ ఆశ కేవలం ఎడారిలో ఎండమావి వంటిదని ఏ ఒక్కరైనా గ్రహించితే ఎంత బావుండును. వీళ్ళు ఇంగ్లీష్ నాగరికతకు బానిసలు. ఏదైనా అనుసరించడంలో వీళ్ల తరువాతనే. అక్కడున్న ఆ యువతులు విద్యార్థినుల, సినిమా తారల అన్న విషయం అంతుబట్టనిది. వాళ్ళని చూసి వీళ్ళు అలంకరించుకుంటున్నారో, వీళ్ళను అనుకరించి వాళ్లే అలా రూపొందుతున్నారో, ఇది తేలని సమస్యల్లో ఒకటి. ఇక్కడుండే యువతుల్లో ఒక్కరు కూడా ఇంకా జీవితంలో అడుగు పెట్టలేదు. ఏ ఒక్కరికి జీవితపు అగాధాల్లో రత్నాలే ఉన్నాయో రాళ్లే తగులుతాయో తెలియదు. వీళ్లకు తెలిసిందల్లా తినడం, అలంకరించుకుని టిప్టాప్గా సినిమాలకు పోవడం, వార్డెన్ కళ్ళు కప్పి తమ ప్రియుల్ని కలుసుకోవడం. వేరే జీవితం లేదు వారికి. సౌఖ్యాలంటే వారి తాత్పర్యం కూడా అదే కావచ్చు. ఈ యువతులు తనని చూసి నవ్వారని ఆమె బాధపడలేదు. ఎందుకంటే అది ఆమెకు అలవాటే. కానీ ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? తన ఈ విద్యాభ్యాసం, విద్యాన్ని భ్రమించే ఈ నేతిబీరకాయ వ్యవహారం ఇంకా కొనసాగించడం మంచిదేనా కాదా? అనుక్షణం అపహాస్యం పాలు చేస్తున్న ఈ సహచరీ బృందం, తెలుగు సరిగా రాని ఈ వాతావరణం, అసలు పట్నవాసమే తన కంటికి పులితోలు కప్పుకున్న గాడిదలా కనిపిస్తుంది. తను ఒక బోనులో ఇరుక్కుంది. తెంచరాని వలలో చిక్కుకుంది. కత్తుల బోను తన శరీరావయవాలను చీల్చివేస్తుంది. అందరి మాట తను వినాలా? ఎవరి మాట వినకుండా స్వేచ్ఛగా తను ఎందుకు బ్రతకలేకపోతుంది? తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన దాస్య భావం, యుగ యుగాలుగా స్త్రీలో జీర్ణించి ఉన్న బలహీనత తనని స్థితికి తెచ్చింది. ఈ వలని, ఈ బోనుని ఛేదించుకుని బయటపడి తన పిల్లల దగ్గర తను వాలాలి. దేవుడి సృష్టిలో ప్రతి పక్షికి కూడా ఉన్న స్వాతంత్ర్యం మానవి అయినా తనకెందుకు లేదు? ప్రభు శ్రీరామచంద్ర, ఏమిటి అన్యాయం అని ఆమె హృదయం ఆక్రోశించింది. అది ఢిల్లీ నగరంలో ఒక ఉద్యానవనం. ఒక జలయంత్రం సమీపంలో పుష్ప కూర్చుని ఉంది. చుట్టుపక్కల తిరుగుతున్న వసంత దూతికల్లాంటి యువతులు, వసంత శోభతో నిండిన పారిజాతాలు ఆమెకు ఆనందం కలిగించలేకపోతున్నాయి. ఆమె మనసులో గ్రీష్మతాపం నిండి ఉంది. నడివేసవిలో వడగాలిలా ఆమె ఊహలు దాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంతులేని దాహం, వ్యధ ఎలా తీరతాయి? జీవిత పదం మీద కాలు మోపి మోపక పూర్వమే కసుక్కున ఒక ఏతముల్లో ఆమె కాలులో గుచ్చుకుంది. స్త్రీలందరి వలె ఆమె కూడా ప్రేమించింది, మోసపోయింది.
ఆ మోసపోవడం సామాన్యమైంది కాదు. తనను ఎవతి ఘోరాతి ఘోరంగా అవమానించిందో ఆమెనే తన త్రివేది ఆరాధిస్తున్నాడు. మొగుడు కొట్టినందుకన్నా తోటికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్నట్లుగా ఉంది ఆమె స్థితి. అతను ఇదివరకే వివాహితుడు, 2 బిడ్డల తండ్రి కూడాను. తన రెండవ భార్యగా ఉండడానికి కూడా ఇష్టపడి అతన్ని ప్రేమించింది. ఆ మాటకొస్తే రెండవ భార్యగా ఉండడమే ఇప్పుడు నాగరికతట. అతన్ని ప్రేమిస్తున్నదని తన తండ్రికి చెప్పడం కూడా ఒకందుకు మంచిదే అయింది. అసలు ఈ విషయం ఎంతవరకు నిజమో? సితారా చెప్పిన మాటలు నమ్మి త్రివేదిని అనవసరంగా అనుమానిస్తున్నదేమో? కాదు, సితారా చెప్పింది నిజమే అయి ఉంటుంది. నిన్న తనని చూసి మిసెస్ జాదవ్ విజయసూచకంగా నవ్విన నవ్వే అందుకు నిదర్శనం. త్రివేది ఇంకెవరితో తిరుగుతున్నాడని విన్నా అతన్ని హృదయపూర్వకంగా క్షమించేసేది. తనే సర్వస్వం అన్నాడు. తనకన్నా ఆత్మీయులు లేరన్నాడు. చిచ్చి, మగవాణ్ణి నమ్మకూడదు. ఇలా యోచించుకుంటూనే ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. ఆమె హృదయం సానుభూతి కోసం అలమటిస్తుంది. ఆ క్షణంలో ఎవరైనా రవంత సానుభూతి తెలిపితే ఆమె వారికి ఆ జన్మంతా కృతజ్ఞతాబద్ధురాలవుతుంది. తను కూడా త్రివేదిలాగా మరొకరితో తిరిగితే అసూయ అంటే ఏమిటో, ప్రేమించిన వ్యక్తి వేరొకరితో తిరుగుతుంటే ఎంత బాధగా ఉంటుందో అతనికి అర్థమవుతుంది. అలా చేస్తే, అవును అలా చేస్తే అంతే, అంతకన్నా గత్యంతరం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చిందామె. కొన్ని పరిస్థితుల్లో స్త్రీ అతి భయంకరమైన నిర్ణయాలు చేసుకుంటుంది. సామాన్యంగా ఆ నిర్ణయాలకి అంతం ఎప్పుడు ఒక మాదిరిగానే ఉంటుంది. అది స్త్రీకే అపజయం. బహుశా తను ఓడిపోవడంలోనే స్త్రీ ఆనందానుభూతి పొందుతుందేమో. పురుషుడితో పోరాడి ముప్పు తిప్పలు పెట్టి కవ్వించి రెచ్చగొట్టి చివరికి అతనికి కోపం తెప్పించి తను ఓడిపోయినట్టు నటిస్తూ అలసిపోయి అతని చేతుల్లో వాలడంలోనే కొంత ఆనందం అనుభవిస్తుంది స్త్రీ. అనాది నుండి అంతే. తన కోసం 2 మగవాళ్లు కొట్టుకోవడం ఆమెకు ఇష్టం. అంతేకాదు, తన పురుషుణ్ణి మరో స్త్రీ కోరుతూ ఉంటే ఆమె కన్నా తన ఆకర్షణే గొప్పదని నిరూపించుకుని అతని పక్కన ఠీవిగా నిలబడి ఆ మరో స్త్రీని చూసి గర్వంగా నవ్వడమే ఆమె అఖండ విజయం. తనను కాదలిన త్రివేదికి తను ఎంత గొప్పదో, తనలో ఎంత ఆకర్షణ ఉందో ప్రదర్శించి అలాంటి యువతిని పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపపడేటట్లు చేయడమే ప్రస్తుతం పుష్ప జీవితాశయం. ఆ కోపంలో తన నిర్ణయంలో ఎంత ప్రమాదం ఉందో, దానివల్ల ఎలాంటి అపవాదులకి గురికావలసి వస్తుందో ఆ క్షణంలో ఆమెకు తెలియలేదు. అసలు తను విన్న సంగతి నిజమా కాదా అని ఆలోచించే ఓపిక కూడా లేదామెకు. అప్పుడప్పుడు ఇటువంటి సమయాలలో మానవుడి బుద్ధి కన్నా విధే ముందడుగు వేస్తుంటుంది. అలాంటప్పుడు అది జరగడమే విధి నిర్ణయం కాబోలని సరిపుచ్చుకుంటాం. ప్రస్తుతం అదే అయింది. హలో పుష్పాంజలిదేవి అన్నదొక కంఠం. పుష్ప వెనుదిరిగి చూసింది. అతనికి 30 ఏళ్లుంటాయి. అతని దుస్తులు వాలకము పరిశీలించి చూస్తే ఢిల్లీ నగరపు ఆఫీసర్ల జాతి అతనిది అని అర్థమైపోతుంది. అతను క్లబ్బు మెంబరే. ఢిల్లీలో పెద్ద మనుషులందరూ జెంటిల్మెన్ క్లబ్లో మెంబర్ అవ్వడం ఒక గొప్పతనంగా భావిస్తారు. ఇతను అంతే. పేరు రామచంద్ర కేల్కార్. మహారాష్ట్రుడు. ఇక్కడ నానా భాషల వాళ్ళు ఉన్నారు. అయితే అందరూ ఇంగ్లీష్ని మాతృభాషగా చేసుకునేందుకు అభ్యంతరం లేనివాళ్ళు. అడపాదడపా హిందీ కూడా కొంచెం మాట్లాడతారు. వెనక ఓ రచయిత ప్రేమికులకి ఇంగ్లీషు చాలా బాగుంటుందని అన్నాడు. ప్రస్తుతం అలాగే జెంటిల్మెన్ క్లబ్కి ఓ ప్రత్యేకమైన భాష ఉంది. అదేమిటంటే హిందీ కలగాపులగం చేసిన ఇంగ్లీషు. అందరికీ అలవాటైన ఊత పదం అచ్చా అచ్చా. ఆ తరువాత అనడం చేతనైతే క్లబ్బు నీళ్లు వంట పట్టాయన్నమాటే. తెలుగువాడు త్రివేది, తమిళుడు గోపాలయ్యర్, హిందీవాడు జాధవ్, మహారాష్ట్రుడు కేల్కర్, నర్తకి సితార అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అందరికీ ఊత పదం అచ్చాయే. అచ్చా, మీరిక్కడ దర్శనమివ్వడం చాలా సంతోషం. అరే, ఎందుకలా విచారంగా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగుతూ పక్కన కూర్చున్నాడు కేల్కార్. పుష్ప అతన్ని పరకాయించి చూసింది. త్రివేదుల సీతారామశాస్త్రి అంత అందంగా లేకపోయినా రామచంద్ర కేల్కార్ కూడా అందమైన వాడే. తను త్రివేది మీద ఆడబోయే నాటకానికి ఇతను బాగా పనికొస్తాడనుకుంది పుష్ప. అదే సమయంలో అతని ఆలోచన మరొక విధంగా ఉంది. మిసెస్ జాధవ్ని ఆరాధించి విఫలులైన వారిలో ఇతనొకడు. ఆమె కన్నా అందంగా ఉన్న ఈ పుష్పాంజలి తనదైతే మిసెస్ జాధవ్ గర్వం చాలా వరకు అణుగుతుంది అనుకుంటున్నాడు. ఏ విధమైన ఆకర్షణ గాని ప్రేమ గానీ లేదు వారిద్దరి మధ్య. కానీ ఇద్దరూ తమ తమ స్వప్రయోజనాల కోసం ప్రేమ నటించడానికి నిశ్చయించుకున్నారు. ఎదుటి వాళ్ళని తమ జీవితపు చదరంగంలో పావులుగా వినియోగించుకుంటున్నామని అనుకుంటున్నారే గాని ఎదుటి వాళ్ళు ఆడుతున్న చదరంగంలో తాను ఒక పావుగా ఉన్నానని వారిలో ఏ ఒక్కరూ గ్రహించలేదు. ఈ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అచ్చా మిస్టర్ కేల్కార్జీ, ఏమిటి తమరు ఇలా దయచేశారు అంది పుష్ప. ఏ రాకూడదా?
లోకంలో సౌందర్యం అంతా మీ సొమ్మే అని ఒప్పుకుంటాను. కానీ ఈ పార్కు, ఈ సుందర లతాంతాలు మీవి మాత్రమే కావు పుష్పాజీ. వీటి మీద మాబోటి అభాగ్యులకి కూడా అధికారం ఉంది అని వేశాను వల. మరేమవుతుంది అనుకున్నాడు తనలో. ఆ మాటలు విని చిక్కాడు నా జాలంలో. వీడిని కొంచెం ఎగరేస్తే చాలు అనుకుని అలా అంటారేమిటి? మీరు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదు. సరే గాని ఇవాళ మీరు క్లబ్బుకు వెళ్ళలేదే అన్నది పుష్ప అతని వంక అదో మాదిరిగా చూస్తూ. తను చెప్పవలసిన 4 మొక్కలు చెప్పివేయడానికి ఇదే అదుననుకుని ప్రారంభించాడు కేల్కార్. ఆ క్లబ్బులో అంతా వట్టి కృత్రిమం. నీతి నియమాలు లేవు. నేను ఆ క్లబ్బులో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. అక్కడికి వచ్చేవారికి ఒకరినొకరు మోసగించుకోవడం తప్ప మరో పని లేదు. అనుక్షణం రంగు పోసుకుని 2 రకాల జీవితాన్ని గడుపుతున్న ఆ మనుషులంటే నాకు అసహ్యం పుష్పాజీ. వాళ్ళదంతా నాటకం అన్నాడు. ఆ క్షణంలో తను ఆడుతున్నదే ఒక నాటకమే అన్న విషయాన్ని విస్మరించి. కేవలం తను అనదలిచిన మాటలే అతను అనడం వల్ల పుష్పకి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యంతో తను ఏం మాట్లాడాలో తోచక కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. పొద్దుపోయింది పుష్పాజీ, ఇక వెళదాం పదండి అని లేచాడు కేల్కార్. ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరి పక్కన ఒకరు నడుస్తూ రోడ్డు మీదకొచ్చారు. తనని చూసి అతను ఆకర్షించబడ్డాడు అనుకుంది పుష్ప. అక్కడ కూడా మిసెస్ జాధవ్ ప్రశంస ఉన్నదని తెలిస్తే ఆమె గుండె పగిలిపోయి ఉండేది. కేల్కార్ కూడా పుష్ప తన వైపు ఆకర్షితురాలైందని అనుకుంటున్నాడు. తమాషా ఏమిటంటే ఆమె మనసు త్రివేదితో నిండి ఉందనుకున్న అతను అంతగా బాధపడడు. రాజధాని రాజబాటల మీద టాక్సీ చల్లగా జారిపోతుంది. వారిద్దరూ ఒకరి పక్కన ఒకరి కూర్చున్నా వారి మనసులో వేరే ఇద్దరున్నారు. పుష్ప ఆడదలుచుకున్న నాటకానికి నాంది ప్రస్తావన అయినా నిశ్చింతగా ఉండలేకపోయింది. అదే విచిత్రం. స్త్రీలు తాము ప్రేమించిన వారిని ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ వారి మనసుల్లో ఏముందో తెలుసుకునేందుకు ఒక్కసారైనా ప్రయత్నించరు. ఏది ఏమైనా కేల్కార్ చాలా సభ్యతగా ప్రవర్తించినందుకు ఆమె ఎంతో సంతోషించింది. టాక్సీ ఆమె ఇంటి ముందాగింది. నమస్తే అంటూ చెయ్యి అందించాడతను. ఆ కరస్పర్శతో వారిలో ఎలాంటి మార్పు రాలేదనవచ్చు. ఎంతసేపు క్లబ్బులోనైనా ఉన్నావు అన్నాడామె తండ్రి. కూతురి ఈ తిరుగుళ్ళు అవి ఆయనకేమాత్రం పట్టింపు లేదు గాని చివరికి ప్రేమిస్తున్నానని భ్రమపడి ఏ దరిద్ర దామోదరున్నో పెళ్లి చేసుకుంటానో అని గొడవ చేస్తుందేమో అన్నదే ఆయన భయం. కనీసం నెలకి ఏ 500 సంపాదించలేనివాడు తనకు అల్లుడు కావడానికి అర్హుడు కాడని ఆయన అభిప్రాయం. ఈ మధ్య కూతురు త్రివేదితో తిరుగుతుంటే బాగానే ఉందనుకున్నాడు. నెలకు 1200-1300 సంపాదిస్తున్నాడు. ఇదివరకే ఒక భార్య ఉంది, అయినా పర్వాలేదు అని సరిపుచ్చుకున్నాడు. కానీ ఇవాళ టాక్సీలో కూతురి పక్కన మరొకడు కూర్చోవడం చూసి ఆశ్చర్యపడి అసహించుకున్నాడాయన. ఆమె ఎంత పొద్దుపోయి వచ్చినా ఎక్కడికి వెళ్ళావని అడగడు. మరి ఇవాళ తండ్రి అలా అడిగేటప్పటికి పుష్పకి ఆశ్చర్యం కలిగింది. పార్కుకు వెళ్ళాను నాన్న అని జవాబు చెప్పి ఆయన ఇంకో ప్రశ్న అడగడానికి అవకాశం వేయకుండా తన గదిలోకి పోయి తలుపు గడియ వేసుకుని మనసారా ఏడ్చింది. త్రివేది తనకెందుకింత అన్యాయం చేశాడు? తను చచ్చిపోతే? ఎక్కడో చదివిన వాక్యాలు ఆమెకు గుర్తుకొచ్చాయి. తను విడదీయలేని సమస్యను చెరిపివేసినంత మాత్రాన దానికి ఆన్సర్ రాదు అని ఏడ్చి అలాగే నిద్రపోయిందామె. ఆ నిద్రలో కూడా ఆమెను ఒక ప్రశ్న వేధిస్తూనే ఉంది. త్రివేది తనను ఎందుకింత అన్యాయం చేశాడు? బహుశా ఆ అన్యాయాన్ని తన మనసులో ఊహించుకుంటుందేమో అని ఆమె ఆలోచించలేదు. ఒక్కటే ప్రశ్న, త్రివేది తనను ఎందుకింత అన్యాయం చేశాడు? తనకేం మిగిలింది? నిద్ర. ఆమె నిద్రపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.